శ్రీ దత్త గురుదత్త గురు చరిత్ర పారాయణము 2వ అధ్యాయం. నామధారకుడికి సిద్ధులు చెప్తున్నారు. 4 యుగాలు పిలిపించినాడు. 4వ యుగం కలి వచ్చినాడు. పొమ్మని భూలోకాన్ని పొమ్మన్నాడు. ఆయన పోను అక్కడ పాపాలు అంటే ఆయనకి ఇష్టం కదా, కాబట్టి పుణ్యాలు ఎక్కువ ఉంటాయి భూలోకంలో, నేను పోను, నాకు వణుకు వస్తుందని చెప్తున్నాడు. అప్పుడు బ్రహ్మ అంటున్నాడు, కలిని భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులను ధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి. శివకేశవులు ఒకరేనని నమ్మి పూజించేవారిని, తల్లి తండ్రి గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు తులసి మొదలగు వారిని పూజించేవారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవ దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నీవేమి చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకం మిగిలిన వారందరూ నీవు అక్కడ ప్రవేశించగానే నీకు లోకుడు ప్రవర్తించగలవు అని చెప్పారు. కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందువలన గురువు సంతృప్తి ఎప్పటికే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని త్రిమూర్తులను ఏ ఒక్కరు రక్షించలేరు. గురువు తన శిష్యుని తత్వం ఉపదేశించి పాపం నశింపజేసి అతని యందు బ్రహ్మ జ్ఞానం కలిగించి అతని శాశ్వతంగా దుఃఖము నుండి ధరింపజేస్తాడు. శాస్త్రానుసారము గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రలవుతారో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసే ఫలితం అంతా గురుసేవ వల్ల లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తుంది. గురువు లేనిది మోక్షం లభించదు. కారణం గురువు లేనిది శాస్త్ర శ్రవణము, తత్వశ్రవణము లభించవు. అవి లభించుకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాన్ని చెబుతాను విను. పూర్వము గోదావరి తీరములో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినారు. తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడని ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నాడు. నా పూర్వజన్మ పాపాలలో ఏ ఒక్క భాగం ఈ జన్మలో తపస్సులో నశింప చేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దాన్ని నా తపస్సు శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమై కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాలను అనుసరించి 21 కుంటివాడిని గుడ్డివాడినయ్యి 21 సంవత్సరాల కర్మఫల అనుభవిస్తాను. అంతకాలం అక్కడ నాకు తోడుగా ఉండేదానికి, సేవ చేసేదానికి మీరు ఎవరైనా ఒకరు వస్తారని అడిగినాడు. గురుసేవ లోపం వస్తే ఏమి ప్రమాదం వస్తుందని భయంతో శిష్యులంతా మౌనంగా ఉండిపోయినారు. దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాను. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసే వారికే కష్టం ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబలాస్వర్త ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు కుష్ఠరోగము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రము తన గురువు సాక్షాత్ నాథుడని విశ్వసించి నిత్యం ఆయన శరీరము శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతిలో బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చి కూడా
కొంచెమే తెచ్చావని కోపించి ముని దాన్ని నేలపై విసిరికొట్టేవాడు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగలేదని విసిరికొట్టేవాడు. రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి నీవు ఉత్తమ ఉత్తమ శిష్యుడివి, నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవాడు. కానీ మరుక్షణమే మళ్ళీ కోపం, దుర్మార్గుడా, నీవు నన్నెంత పీడిస్తున్నావు, నీ వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుతాడు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడు ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం రాలేదేమిటి అని తిట్టేవాడు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపం ఎక్కువగా ఉన్న వారికి కష్టాలు వస్తూ ఉంటాయి, దుష్టత్వం కూడా కలుగుతుంది తెలుసుకుని దీపకు గురువుని భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవత స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించకుండా గురు సేవలో లీనమైపోయినాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కూడా కాదు. తన శరీరానికి కావలసిన స్నానం గీనం కూడా ఏం చేసేవాడు కూడా కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురు భక్తికి మెచ్చి దర్శనమిచ్చి మరలా ఏమన్నా వరం ఉంటే కోరుకో అన్నాడు. అతడు తన గురుదేవుని అనుమతి లేకుండా నేను ఏ వరం కోరుకోలేను అన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తన వరం కోరుకోమని ఆయనకు ఇష్టమేనా అని వేద ధర్ముని విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? నా కోసం నువ్వు ఎట్టి వరం కోరుకోని అవసరం లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మంలో అనుభవించవలసి వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్మాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పారు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు. ఆయన చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించిన నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యత్వమునకు నేను నీ ఆదీయులను, తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను అంటే బ్రాహ్మణులను, తపస్సులను, ఇతరులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారు అవుతారని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపి అని వేదాల శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం ఈ గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరం ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నీవే లోకంలోని బ్రహ్మానందం పొందగలవు. నీవెల్లప్పుడు నీ గురుదేవుని ఇలానే సేవిస్తూ ఉండు. వేదాంగాలు, వాక్యాలు అర్థం తెలుసుకుని గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకుని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరం సద్గురువుని సేవించేవారు లోక పూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురు లభిస్తారు అని చెప్పి విష్ణు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలో నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుల్ని పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది. ఆయన తన శిష్యులందరూ ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన మోక్షుడు అంటే భక్తుడు. తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ఠ, ఊరిములను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురిసే వృత్తాంతాలు అనేక ఉన్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభమున వలసినది కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురు భక్తులు నీవు కంటితోనైనా చూడవద్దు సుమా
అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారక, ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్ప కృతజ్ఞులవుతారు. కాబట్టి నువ్వు శ్రేయస్ కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడై నరదేహంతో అవతరించిన శ్రీ గురువుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్త గురుదత్త.